ప్రెస్టీజ్ డెవలపర్స్ వారి అరోమా వ్యాలీలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫార్మ్లాండ్ నియర్ సదాశివపేట. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మన పురాణ ఇతిహాసాలు చదువుతున్నప్పుడు లేదంటే శ్రవణం చేస్తున్నప్పుడు అలాగే మన ఆచార వ్యవహారాలు కూడా పాటిస్తున్నప్పుడు మనకి ఎన్నో సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి కొన్ని ధర్మబద్ధమైనటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ శృంగేరి జగద్గురు ఆస్థాన పౌరాణికులు, పౌరాణిక రత్న డాక్టర్ పుల్లాభట్ల వెంకటేశ్వర్లు గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి? వైకుంఠ ఏకాదశిని ఎలా జరుపుకోవాలి? వైకుంఠ ఏకాదశి ఆ పేరులోనే ఉన్నది. వైకుంఠంతో సంబంధము కలిగినటువంటి ఏకాదశి అనేటువంటిది. ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది మనకి ధనుర్మాసము, మకరం అని రెండు ఉన్నాయి సౌరమానం ప్రకారం. ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటాం. అది సౌరమాస ప్రకారం వచ్చేటువంటిది. ధనుర్మాసం అని మనం సంక్రాంతి చేస్తున్నాం కాబట్టి ఈ ధనుర్మాసం అయిపోగానే మకర సంక్రమణ పండగ చేసుకుంటున్నాం. ఈ ధనుర్మాసంలోకి వచ్చేసరికి మనకు ధనుర్మాసం అనగానే గోదాదేవి గుర్తొస్తుంటుంది. ఆమె నెల రోజుల పాటు కూడా రంగనాథుడిని ఉద్దేశించి పాసురాలన్నీ కూడా పఠించిందని, ఆ ప్రభావం చేత స్వామి సంతోషించాడని, ఒక లెక్కలో రంగనాథుడిలో ఐక్యమైంది అనేటువంటిది. కొన్ని సందర్భాల్లో రంగనాథుడిని వివాహం చేసుకుందనేది మనం పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నాం. దీనికి వచ్చేసరికి మనకి ఏ ఏకాదశి అని ప్రశ్న వేస్తే కేవలము ధనుస్సు వచ్చిన తర్వాతనే ఉండేటువంటి ఏకాదశి. ఒక్కోసారి మార్గశిరంలో రావచ్చు, ఒకసారి పుష్యంలో రావచ్చు. ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇది సౌరమానము, చాంద్రమానం అని రెండు రకాలు. సౌరమానము అని అంటే సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి, అందుకని మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి మనకు తమిళనాడులో చూసినట్టయితే ఇది సౌరమానం ప్రకారం వస్తాయి. మన అమావాస్య ఉంటుంది, మనకు వాళ్ళకు పెళ్లి చేసేస్తారు. వాళ్ళ లెక్క ఏంటంటే సౌరమానం, సూర్యుడిని బట్టి వచ్చేటువంటిది. అట్లాగే ఉత్తర దేశంలో బార్హస్పత్యమానం అని బృహస్పతిని బట్టి వచ్చేటువంటిది బార్హస్పత్యమానము అంటాం. మనం చాంద్రమానం ప్రకారం మన ప్రాంతంలో చేస్తుంటాం. అందుకని ఇప్పుడు మనం కార్తీక మాసము అన్నాం అనుకోండి. కార్తీక మాసం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి అయితే కార్తీక మాసం, అట్లాగే మృగశిర అయితే మార్గశిర మాసం. అట్లా ఈ నక్షత్రాన్ని బట్టి వచ్చేది. ఈ నక్షత్రాలకు చంద్రుడి సంబంధం కాబట్టి చాంద్రమానము అని మనం అంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనము ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి. మన శుక్లపక్షం, కృష్ణపక్షం రెండూ ఉంటాయి. పౌర్ణమికి ముందర వచ్చేటువంటిది శుక్లపక్షం. ఆ శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు మనము ఆ యొక్క వైకుంఠ ఏకాదశి అనేది చేయాలి. ఈ వైకుంఠ ఏకాదశి అని చేయటంలో ఆ రోజున ఏం చేస్తుంటాం, ఉత్తర ద్వార దర్శనము అంటాం. ఉత్తర ద్వారము గుండా భగవంతుణ్ణి చూడాలి అనేది దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. ఉత్తర ద్వారము గుండా చూడటం ఏమిటి అని అంటే దేవతల యొక్క స్థానము అని పేరు. దక్షిణం యమధర్మరాజు స్థానం, ఉత్తరము దేవతల యొక్క స్థానం. అయితే ఈ స్థానం అయినప్పుడు విష్ణుమూర్తి వారు వైకుంఠం నుంచి 330 కోటి దేవతలు, దేవతలు ఎంతమంది అంటే 33 కోట్ల మంది, ఆ 330 కోటి దేవతలతో కూడి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తాడు ఆయన. ఎందుకు రావటం అంటే భక్తులను ఉద్ధరించటం కోసం, వీళ్లకు ఆనందం కలిగించాలి. ఏమంటే భగవంతుడికి ఏం పని లేదా, హాయిగా వైకుంఠం ఎలా ఉంటుంది, సమస్త భోగాలతో కూడినటువంటి విధంగా ఉంటుంది కదా. అన్ని భోగాలన్నీ విడిచిపెట్టి ఈ భూలోకానికి ఏముందండి మన దగ్గర, ఆయన ఎందుకు రావాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు రావాలి అంటే భక్తులంటే ఆయనకు అమితమైన ప్రేమ. పిల్లలంటే తల్లికి ప్రేమ ఎలా ఉంటుందో భగవంతుడికి భక్తులంటే అంత ప్రేమ. ఏమండి ఆయన వచ్చాడు, అందరూ భక్తులేనా అని మనకు ప్రశ్న. అందరూ కొడుకులేనా? ఒక కొడుకు తల్లికి సంతోషం కలిగించాడు, ఒక కొడుకు తల్లిని ఏడిపించాడు. ఏడిపిస్తే తల్లి ఏమంటుంది, ఒక కొడుకు చాలా మంచివాడు, అమ్మా మీ అబ్బాయిలు అంటే పెద్దవాడు చాలా మంచివాడండి, చిన్నవాడే కాస్త వాడు తలకాయ పాల్గొడుతున్నాడు కానీ చెప్పదామే. అంటే ఆ ప్రేమ అలా ఉంటుంది. ఒక తల్లికే ఇంత ప్రేమ ఉంటే ఆ స్వామికి ఎంత ప్రేమ ఉంటుంది. అందుకని ఆ మహానుభావుడు వైకుంఠాన్ని విడిచిపెట్టి ఆ అమ్మవారితో కూడి భక్తులను రక్షించటం కోసం వస్తారు. అందుకే మనకు శ్రీరంగం, తిరుపతి, తిరుమల మొదలైనటువంటి తిరుమల, తిరుపతి ఆ దేవస్థానాల్లో ఉత్తర ద్వార దర్శనం అని ఆ రోజు చేయటం జరుగుతుంది. ఆ ఉత్తర ద్వారం గుండా భగవంతుడి యొక్క దర్శనం మనం చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. అందుకని ఏమైంది, ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాము అని అంటే మనము ఆ వైకుంఠానికి చేరటానికి దారి ఏర్పాటు చేసుకున్నాము అని అర్థం. వెంటనే మళ్ళీ మీకు వచ్చిన సందేహం వస్తుంది, ఏమంటే ఒకసారి మనం అలా వెళ్ళామనుకోండి, ఉత్తర ద్వారం నుంచి ఎట్టకు వెళ్తాము, ఇక మళ్ళా విషయం ఏంటంటే
దానికంటే కూడా ఇంకా డైరెక్ట్గా వైకుంఠానికి మనకు టికెట్ రిజర్వ్ అయినట్టేనా అని మీరు అడగొచ్చు. ఆ ద్వారం గుండా వెళితే అది ప్రయోజనం అన్నాం. మళ్ళీ వెనక్కి వచ్చావుగా, మళ్ళీ లౌకికమైన వ్యవహారంలో ప్రవేశించారు కదా, ప్రవేశించిన మళ్ళీ మీరు చేయవలసిన హరిషడ్వర్గానికి లొంగి మీరు ఇష్టం వచ్చినట్టు చేశారు కదా. ఏమండి జ్వరం తగ్గింది, హాయిగా పంచభక్ష పరవనాలు తినొచ్చా అన్నాడు. ఏమవుతుంది? పచ్చం చేయాలండి కొన్నాళ్ళు జాగ్రత్త అని డాక్టర్ చెబితే ఆ తగ్గిందిగా ఏం పర్లేదు, తింటే మళ్ళీ రోగం వస్తుంది. అందుకే రోగం వస్తే మళ్ళీ మందులు వేసుకోవాలి. అందుకని ఏమవుతుంది, ఇప్పుడు ఉత్తర ద్వారము ద్వారా భగవంతుడి దర్శనం చేసుకోవటం అయితే జరుగుతున్నది, కానీ మళ్ళా మనం లౌకికమైన దాంట్లో వస్తున్నాం కాబట్టి అది కొంత వైరాగ్యాన్ని ఇస్తుంది, ఒక మంచితనాన్ని మనకు ఏర్పాటు చేస్తుంది ఉత్తర ద్వారం గుండా వెళ్ళినందువల్ల. అందుకే మనం అంటాం, పెద్దవాళ్ళు వచ్చారు స్వామీజీలు, ఏమిటండి చూస్తే ఆయనకి లాభం అంటే వాళ్ళ యొక్క ముఖాన్ని చూసినందువల్ల వాళ్ళలో ఉండే తపశ్శక్తి యొక్క ప్రభావం చేత మనకు ఒక రకమైన ఆకర్షణ, అట్లాగే మన మనస్సు ఆకర్షిస్తుంది. వీరు ఇటు చేస్తున్నారు కదా, మనమైనా కొద్దిగానే పూజ చేస్తే బాగుంటుందేమో, కొద్దిగైనా ధ్యానం చేస్తే బాగుంటుందేమో అని ఆలోచన వస్తుంది. అందుకని ఆ భగవంతుణ్ణి అలా చూచి మనస్సులో నిలుపుకోవాలి. ఇందులో ప్రధానమైనటువంటి విషయం అది. ఆ కారణం చేత ఆ రోజున మనం తెల్లవారుజామునే లేవటం, ఆ తెల్లవారుజామునే, అందుకే తెల్లవారుజామునే ఎందుకు అనేది కూడా ఒక ప్రశ్న ఒకటి ఉంటుంది మీకు. చూడండి, మకర మాసము అంటున్నాం, అంటే మకర సంక్రాంతి పండగ చేసుకుంటున్నాం. దేవతల విషయంలో కనుక చూసినట్టయితే దక్షిణాయనము రాత్రి, ఉత్తరాయణం పగలు. అంటే ఉత్తరాయణం మనకి ఎప్పుడు వస్తుంది, మరి జనవరి 14, ఒక్కోసారి 15వ తారీఖు వస్తూ ఉంటుంది. అప్పటి నుంచి మకర మాసం అంటే సూర్యోదయం అయింది. సూర్యోదయానికి ముందు ఉన్నటువంటిది బ్రాహ్మీ ముహూర్తం కదా ఇది. అంచేత ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి అన్న ఉద్దేశ్యం అది. కాబట్టి ఉత్తరాయణానికి మీరు మంచితనానికి ప్రవేశించడానికి తగినటువంటిది. అలా తెల్లవారుజామున లేచి స్వామివారి యొక్క దర్శనం ఉత్తర ద్వారము గుండా చేసుకున్నట్టయితే మనకు ఆనందం కలుగుతుంది అన్నది ఒక రకమైనటువంటి అర్థం. ఇంకోటి ఏమిటి అని కనుక చూసినట్టయితే, వాడు మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుల యొక్క పని ఏమిటంటే బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయటం, మృత్యువు లేకుండా వరాలు పొందటం. బ్రహ్మదేవుడు అందుకు పనికి వస్తాడు. ఈశ్వరుడు గొప్ప, విష్ణుమూర్తి గొప్ప అంటుంటాం. బ్రహ్మదేవుడు దేనికి, ఆయన గురించి తపస్సు ఎందుకు చేసేది రాక్షసులు అంటే, బ్రహ్మదేవుడు సృష్టి చేసేవాడు. బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేసిన వాళ్ళ వల్ల చావొద్దు, చంపేవాడిని పుట్టించొద్దు, అందుకని బ్రహ్మదేవుడు పనికొస్తాడు. ఇలా తపస్సు చేశారట. తపస్సు చేసిన తరువాత విష్ణుమూర్తి వారిపైకి యుద్ధానికి బయలుదేరాడు. విష్ణుమూర్తికి కూడా జయించడం కష్టమైందట వాడిని. ఈ రాక్షసుల యొక్క పవర్ అలాంటిది, తపస్సు యొక్క గొప్పతనం అలాంటిది. ఎప్పుడైతే అలా జరిగిందో మరి స్వామివారు ఏం చేశారు అంటే, ఎంత విచిత్రమైనటువంటి స్థితి అంటే, మనం బదరీ కేదారు చెప్పుకుంటాం. ఆ బదరీలో ఉండేటువంటి ఒక గుహలో ప్రవేశించాడు స్వామి వీడి సంహారం చేయడం కోసం. అదేందండి, వైకుంఠాన్ని విడిచిపెట్టి అక్కడికి వచ్చాడు ఆయన అంటే, మన కోసం ఆయన వచ్చాడు. అలా వస్తే ఈ రాక్షసుడు వెతికి చిన్నగా అక్కడికి చేరి యుద్ధం చేయడానికి సిద్ధమైతే ఆ స్వామి ఒక శక్తిని ప్రసరింపజేశాడు కళ్ళల్లో నుంచి. ఆ శక్తి వాడిని భస్మం చేసింది. ఆ శక్తి పేరు ఏకాదశి. కాబట్టి మురాసురు యొక్క సంహారం జరిగింది. ఏకాదశి అనేటువంటిది అలా వచ్చేసింది. ఈ ఏకాదశి రోజున అన్నంలో ఈ మురాసురుడు అనేవాడు ప్రవేశిస్తాడట. అందుకని ఏకాదశి రోజు మీరు తిన్నారు అంటే వాడిని రాక్షసుడు తిన్నట్టే అని అర్థం. ఆ ఉద్దేశం చేత వేళ ఉపవాసం మీరు తప్పకుండా చెయ్యండి అన్నారు. కాబట్టి రాక్షసులైనా సరే కొన్ని మంచి పనులు ఇట్లా చేస్తూ ఉంటారు. మనకు ఏకాదశి అనేటువంటి దాన్ని మనకు రప్పించారు. ఆ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అయిపోయింది. ఆ స్వామి యొక్క దర్శనాన్ని చేసుకొని మన జన్మను సార్థకం చేసుకుంటూ ఉన్నాం. గురుగారు, వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఎలా జరుపుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.